విద్యుత్ ఛార్జీల వీరబాదుడు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసి 12,771 కోట్లు కావాలని డిస్కంలు అడిగినాయట. ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అంటూ దీనికి అనుమతించాలంటే ఏపీఆర్సీకి తాజా ప్రతిపాదన. ఇప్పటికే ప్రజల మీద 19,114 కోట్ల పడ్డ అధికారం ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెన్షన్ తగ్గిస్తామన్న బాబు మాట తప్పి జనంపై మొత్తంగా 31,886 కోట్ల రూపాయల ఛార్జీల భారం వేయబోతున్నారు అన్నట్టు. ఆల్రెడీ 19,000 వేసేశారు. ఇప్పటికే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. కరెంటు కంటే కూడా బిల్లు షాక్ కొడుతుంది. ఇప్పుడు ఈ రేటు పెంచితే కనుక అదిరిపోతుంది. మొన్న మధ్యలో కూడా ఇట్లాగే 3,000 కోట్లు 4,000 కోట్లు పెంచడానికి పర్మిషన్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ డబ్బులు మేము భరిస్తామని చెప్పింది. ఇప్పుడు ఏకంగా 12,771 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది జరిగితే ఇప్పుడు వస్తున్న బిల్లులు మళ్ళీ కంటిన్యూ అవుతాయి అని అర్థం. ఇదేదో వాళ్ళు క్రిందసారి చెప్పింది ఏంటి, ఏడాదిన్నర ఉంటుంది అన్నారు, 20 నెలల పాటు ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆ 20 నెలలు అయిపోతే మళ్ళీ ఇంకో 20 నెలల పాటు ఇదే బిల్లులు వేసి లాస్ట్ ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు ఏమైనా కరెంటు బిల్లులు తగ్గిస్తారా, లేకపోతే కనుక ఇది తప్పదు భరించాల్సిందే అంటారా లేదా ఇప్పుడే భరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.